దేవుడు ఇచ్చిన మనకు ఉదయకాల సమయాన్ని బట్టి మనం ఆయన నామాన్ని ఆరాధన చేసుకునే వారంగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని మనకు కార్యక్రమాన్ని ప్రారంభించాం. పరిశుద్ధుల ప్రేమ యేసయ్య, మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు తండ్రి. మహిమకు గంధకారుడు నీవయ్యన్నావు, ఆరాధనకు యోగ్యుడు నీవయ్యన్నావు ప్రభా. నీకు సన్నిధి మా దీవించండి, మీకు సింహాసనం మా దీవించండి. నీవే ప్రతి హృదయమును ప్రేరేపించండి, ఆరాధించే హృదయమును దాల్చండి, నీవే సహాయం ఇచ్చింది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చక్కని పాట పాడుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నీ జన్మలన్నిటా ఎవరు నీ ఎదుట నిలువలేరని యోషువతో, నీ జన్మలన్నిటా ఎవరు నీ ఎదుట నిలువలేరని యోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో. సింహాసనమిచ్చినావు, సింహాలను మోసినావు. సింహాసనమిచ్చినావు, సింహాలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీవే ఆధారమైనావు, నీవే నన్న ప్రభా. యేసు రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ అయా కృప చూపండి, అయా సహాయం చేయండి తండ్రి. నీవే దేవుడు, నీవే రాజు, నీవైనా ప్రేమాపూర్ణుడు, నీవైనా ప్రేమ గల దేవా, కృప గల దేవా. యేసు రాజా, మా మంచి యేసు రాజా మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ నీకే సన్నిధి మా దీవించు, నీకే సింహాసనం మా దీవించు. నీవే కృప చూపండి, ఆరాధనకు యోగ్యుడా. ఓ మా మంచి దైవమా, మీకే స్తోత్రములైనా. ఆది అంతం నీవైనా, కృప సత్య సంపూర్ణుడు నీవైనా. కృప చూపు, నీవే సహాయం ఇచ్చి మీరే మా ప్రతి ఒక్కరితో మాట్లాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె యజమానుడు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడడానికి అధికారుని ఎదుగు ఈడ్చుకొని పోయేరే. ఇక్కడ చూసినట్లయితే
లాభ సాధనము పోయినని. ఏ లాభం కొరకు వారు చేసి ఉన్నారు? ఆ వచ్చే లాభం ద్వారా ఎవరికి ఆనందము? ఆ వచ్చే లాభం ద్వారా ఎంత సంతోషంగా ఉంటున్నారు? నీవు లాభం సంపాదిస్తున్నావు, నీవు సంపాదించే లాభం వల్ల ఇతరులు ఆనందంగా ఉంటున్నారా లేదా? ఈరోజు మన వాక్యాంశము లాభ సాధనము. ఈ అధికారులు వారు లాభ సాధనము పోయిందని పౌలుని శీలను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించి ఉన్నారు. వారు చేసే లాభ సాధనం ఏమైందంటే, ఒక స్త్రీని తీసుకొని ఆ స్త్రీలోకి దైవం పంపించి ఆ దైవం మాట్లాడి ఒక సోది చెప్పుడు చేత ఇతర ప్రజలను మోసము చేస్తూ ఒక అబద్ధపు మాటల ద్వారా ఇతర కుటుంబాలను నాశనం చేస్తూ ఇతరుల దగ్గర ధనం ఆశిస్తూ ఇతరుల దగ్గర వారి దగ్గర ధనాన్ని వీరు సంపాదిస్తూ వీరు ఆస్తిపరులవుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గమనించాలి, నీ లాభ సాధనం ఏమైంది? నీ కుటుంబాన్ని ఎట్టి రీతిగా కట్టుకుంటున్నావు? నువ్వు ఎట్టి రీతిగా ఐశ్వర్యవంతులు అవుతున్నావు? ఎట్టి రీతిగా లాభాన్ని సంపాదిస్తున్నావు? ఆ అధికారులు ఎలా ఉన్నారంటే, ఒక స్త్రీని మోసం చేస్తున్నారు, ఒక స్త్రీ ద్వారా వారికి కుటుంబాలు కట్టుకుంటున్నారు, వారికి జీవితాన్ని కట్టుకుంటున్నారు. మరి ఈ రోజు నువ్వు ఏ రీతిగా ఆశిస్తున్నావు? ఏ రీతిగా ఆనందిస్తున్నావు? ఏ రీతిగా నీకు ఐశ్వర్యాన్ని సంపాదిస్తున్నావు? ఏ రీతిగా నువ్వు నీ ఆస్తిని సంపాదించుకుంటున్నావు? ఆ స్త్రీలోకి ఒక దురాత్మను పంపించి ఆమెకు శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఒక జీవితం లేకుండా చేస్తూ ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేస్తూ వీరు ఆనందిస్తున్నారు. ఎలా ఉన్నారంటే, ఇతరులు నాశనం అయిపోయినా పర్లే, ఇతరులకు శాంతి లేకుండా పర్లే, ఇతరులకు సమాధానం లేకుండా పర్లే, మేము ఐశ్వర్యవంతులు అవ్వాలి, మేము గొప్పవారు అవ్వాలి, మేము అధికారులుగా ఉండాలి, మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరు భయపడాలి. ఎలా ఆలోచన చేయగలుగుతున్నావు? అధికారుల వల్ల ఆలోచన చేస్తున్నావా? ఇతరులు బాధపడినా, ఇతరులు నష్టపోయినా సరే నేను ఐశ్వర్యంతో అవ్వాలి, ఇతరులకు శాంతి లేకపోయినా పర్లే, సమాధానం లేకపోయినా పర్లే, ఇతరులు అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలతో కొన్ని కుటుంబాలు నాశనం చేసినా, కొన్ని కుటుంబాలు కూల్ చేసినా పర్లే, మేము ఐశ్వర్యవంతులు అవ్వాలి. దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు? దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఈ అధికారులు వారి యొక్క లక్షణాలు సైతాన్ యొక్క లక్షణాలు అయి ఉన్నాయి. వారి యొక్క పోలికలు సైతాన్ యొక్క పోలికలు అయి ఉన్నాయి. వారి యొక్క బుద్ధి సైతాన్ యొక్క బుద్ధి. ఎందుకని? వీరు సైతాను పిల్లలు కాబట్టి ఒక సైతాన్ని పంపించి ఆ సైతాన్ ద్వారా మాట్లాడించుకుంటున్నారు. ఆ సాతాన్నిచ్చే లాభాన్ని వీరు ఆశిస్తున్నారు. ఆ లాభం ద్వారా వీరు ఐశ్వర్యవంతులు అవుతున్నారు. ఆ సాతాను గారి వల్ల వీరు అధికారులను పిలువబడుతున్నారు. జాగ్రత్త. నీవు కూడా దేవుడికి ఇష్టం లేని పని చేస్తూ సాతాను పిల్లల వల్ల ఆలోచన చేయు. సాతాను పిల్లలకి దయ ఉండదు, కరుణ ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, ఏమీ ఉండదు. వారి జీవితమే, వారి ఆనందమే, వారి ఐశ్వర్యమే, వారే బాగుండాలి, ఇతరులు నాశనమైపోయినా పర్లేదు. ఈరోజు నీ లాభం కొరకు నువ్వు ఎలా ఉంటున్నావు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ, ఎలా ఆలోచన చేస్తున్నావు ఆలోచన చేయి. ప్రజలను ఎలా మోసం చేస్తున్నావు ఆలోచన చేయి. ప్రజలతో ఎలా ఉంటున్నావో ఆలోచన చేయి. ఈ అధికారులు ఒక అమాయకురాలను ఆడపిల్లను మోసం చేశారు. ఆ అమాయకురాలను ఆడపిల్లలు ఒక దురాత్మను పంపించారు. ఆమెకు సమాధానం లేకుండా చేస్తూ ఆ దురాత్మ మాట్లాడితే కొన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నారు, కొన్ని జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆమె సోది చెప్పుడే చేత పాపాన్ని విస్తరింప చేస్తున్నారు, సాతాను సామ్రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నారు. మరి ఈ రోజు నీవు ఏమై ఉన్నావు? ఈరోజు నువ్వు ఏ లక్షణాలు కలిగి ఉంటున్నావు? ఈరోజు నువ్వు ఏ బుద్ధి కలిగి ఉంటున్నావు? ఎట్టి రీతిగా నీ కుటుంబాన్ని నింపుకుంటున్నావు? అదే ప్రాంతంలో మన పౌలు గారి శీల గారు వెళ్తున్నారు. ఈ సోది చెప్పుడి చేత దైవం ఈ పౌలుని శీలను చూసిన వీళ్ళు రక్షకునికి మార్గము బోధించడానికి వచ్చే దేవుని యొక్క పరిశుద్ధులు. చూద్దామనే మాట అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి ఉన్నది. అయితే మనం 18వ వచనం నుంచి మాత్రం చదువుతాం. 17 నుంచి. ఆమె పౌలుని మమ్మల్ని గమనించి, ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారైనారని కేకలు వేస్తూ చెప్పును. సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు ఏ మార్గాన్ని బోధిస్తారంటే రక్షణక మార్గము. అంతవరకు ఆమె చెప్పిన ప్రతి మాట నమ్మారు, అంతవరకు ఆమె చెప్పిన ప్రతి మాటను సంతోషించారు. ఎందుకని
వారు ఏమనుకుంటారో చెప్తున్నారు కదా, వారు ఏ ఆనందం కలిగితే ఆ మాటలు చెప్తున్నారు కదా. నీవు ఏమనుకుంటే ఆ మాటలు చెప్పేది కాదు. ఏ మాటలైతే నేను రక్షణ మార్గంలో నిలబెట్టేది, రక్షణ మార్గం నుంచి నీకు ఈ జీవానికి నడిపించేది, ఆ మాటలు మాత్రమే నీకు ఉపయోగకరమైనవి. ఈ సాతాను పిల్లలకు అవి ఉపయోగం ఉండవు. ఈ సాతాను పిల్లలకి దేవుని మాట నచ్చవు. ఈ సాతాను పిల్లలకి దేవుని వల్ల వచ్చే సంతోషం అవసరం లే, దేవుని వల్ల వచ్చే ఆశీర్వాదం అవసరం లే, నీతి వల్ల వచ్చే యథార్థ వల్ల వచ్చే ఆశీర్వాదం అవసరం లే. అన్యాయం డబ్బే కావాలి. అన్యాయం సరే, పక్కవాడి కుటుంబం నాశనం అయిపోయిన పర్లే, పక్కవాడి జీవితం నాశనం అయిపోయిన పర్లే, ఎవడెవరో పోయినా పర్లే, మేము సంతోషించాలి, మేము ఆనందంగా ఉండాలి, మేము వస్త్రాలు వేసుకోవాలి. పక్కోడు ఎలా అయిపోయిన పర్లే. సాతాను యొక్క లక్షణాలు, దేవుని యొక్క పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఆమె అనేక దినముల నుంచి ఆమె అదే రీతిగా మాట్లాడటం చూసి చూడండి 18వ వచనం, అనేక దినముల నుండి చేయించుంది కనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, హల్లెలూయా, ఏమన్నాడు? దేవుని పిల్లలకు ఉండవలసిన లక్ష్యం ఏమైంది? ఇతరులు శ్రమ పడుతుంటే, ఇతరులు వేదన పడుతుంటే, ఇతరుల బాధలు ఉంటే, ఇతరుల సమాధానం లేకుండా ఉంటే నువ్వు ఏమి చేయాలి? వ్యాకుల పడాలి, బాధపడాలి. వారి బాధ నష్టమైపోతున్నారే, వారి శాంతి లేకుండా ఉన్నారే, సమాధానం లేకుండా ఉన్నారే, అరే మోసపోతున్నారు, అరే సాతాను వారు మోసం చేస్తున్నాడు, సాతాను వారికి జీవితం నాశనం చేస్తున్నాడు అని నీకు లేదు. దేవుని పిల్లలకి ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క కుమారుడుగా అపోస్తలుడైన పౌలు గారు, శీల గారు ఏమన్నారంట? వ్యాకులు పడి, బాధపడి, అరే కుటుంబం నాశనం అయిపోతుంది, ఆమె జీవితం నాశనం అయిపోతుంది, ఆమె సాతాను చేతిలో ఉంది, ఆమె సాతాను చేత నరకాన్ని అనుభవిస్తుంది, వేదన పడుతుంది. దేవుని పిల్లలకు ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యం వ్యాకులు పడాలి, వ్యాకులు పడాలి, బాధపడాలి, వేదన పడాలి. ఇతరుల కొరకు, ఇతరులు దేవుని మార్గానికి రాలేకపోతున్నారని, దేవుని అంగీకరించలేకపోతున్నారని, దేవుని ఎదుగు చేరుకోలేకపోతున్నారని, సాతాను చేతిలో బందీలైపోయి ఉన్నారని, సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక ఈ లోకంలో ఒక నిప్ప కొట్ల మధ్య, బంధకముల మధ్య పీడించబడుతున్నారని ఆ వ్యాకులత నీకు ఉండాలి. దేవుని కుమారుడిగా నీకు ఉండాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు అప్పుడు ఏం చేసినాడు? తర్వాత ఆమె వైపు తిరిగి వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నువ్వు వేదన చూసినా, బాధ చూసినా, బలహీనత చూసినా, ఈరోజు నువ్వు బాధపడి మర్చిపోతున్నారేమో. మనం ఏం చేయగలం? మన వల్ల ఏమవుతుంది? నీ వల్ల ఏం చేయాలి? వ్యాకులు పడి మర్చిపోమని దేవునికి చూపించలేదు, పౌలుని చూపించి వెళ్ళిపోమని చూపించలేదు. పౌలు ఏం చేశాడు? వ్యాకులు పడి దాని వైపు తిరిగి, ఏ బలహీనతతో, ఏ సమస్య ఏదో, దేని చేత కుటుంబం నాశనం అయిపోతుందో, దేని చేత వారు మోసపోతున్నారో దాని వైపు తిరగాలి. ఏదైతే మోసం చేస్తుందో దానితో మాట్లాడాలి, ఆ సమస్యతో మాట్లాడాలి. అటువంటి అధికారం దేవునికి ఇచ్చిన, అటువంటి శక్తిని దేవునికి ఇచ్చిన, అటువంటి బలాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆ బలాన్ని నువ్వు నమ్మాలి, ఆ బలం నువ్వు విశ్వాసించాలి, ఆ బలాన్ని నువ్వు హృదయంలో కలిగి ఉండాలి, ఆ శక్తిని నువ్వు హృదయంలో కలిగి ఉండాలి. వ్యాకుల పడే హృదయం నీకుందా? అయితే ఈరోజు దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా ఆగిపోకు, నీకు ఆ హృదయం కలిగినప్పుడు నువ్వు ముందుకు సాగు. ఆ సమస్య చేసి దాంతో మాట్లాడడం ప్రారంభించు. అపోస్తలుడైన పౌలు దాంతో మాట్లాడడం ప్రారంభించాడు. అతని వైపు తిరిగి, చూడండి, నీవు ఈమెని వదులుకోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పను. నువ్వు ఆమెను వదులుకో. అధికారాన్ని ధరించినవాడు, అధికారమైన మార్గంలో నడిచేవాడు, ఈ లోక అధికారికి భయపడ్డాడు. అంటే ఈ లోక అధికారులు ఎదిరించమని కాదు, ఈ లోక పాపము చేసే, పాపానికి భ్రష్టత్వానికి నడిపించే అధికారులకే, పాపానికి అధికారిని సాతానుడికే. కొన్ని జీవితాలు నాశనం అయిపోయినా అక్కడ అధికారులు మాట్లాడలే, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినా అక్కడ అధికారులు మాట్లాడలే, కొన్ని బ్రతుకులు పాడైపోయిన అధికారులు మాట్లాడలే, ఒక స్త్రీ జీవితం పాడైపోయిన అధికారులు మాట్లాడలే. ఎందుకని? వారికి లాభం వస్తుంది కదా. దేవుని కుమారుని, దేవుని కుమార్తెమైన నీవు నీ లాభం కొరకు పాపం చేయి, నీ లాభం కొరకు ఇతరులను మోసం చేయి, నీ లాభ సాధన కొరకు ఇతర జీవితాల కుటుంబాన్ని ఆర్పేయకు.
అది సాతాను యొక్క లక్షణం, సాతాను పిల్లల యొక్క లక్షణం. సాతానుడు ఎవరికి శాంతి లేకుండా సమాధానం లేకుండా చేయడమే వాడి పని. దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం వ్యాకులు పడాలి, ఆ సమస్య వైపు తిరగాలి. ఎందుకని నీకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ సమస్య నుంచి ఏ సమాధానం లేకుండా చేస్తున్నాడు సాతానుడు, ఏ ఆనందం లేకుండా చేస్తున్నాడు సాతానుడు, ఎవరిని మోసం చేస్తున్నాడు సాతానుడు, ఆ సాతానుడిని గద్దించే ఒక అధికారం నీకు ఇచ్చినాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడే ఆ అధికారంతో నువ్వు గద్దించగానే అక్కడ కార్యం జరుగుతుంది. ఎస్, అపోస్తలుడు పౌలు అదే చేశారు. వీళ్ళు దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి వచ్చి ఉన్నారు అని నడుస్తుండగా తన లోపల వ్యాఖ్యలు పడ్డాడట, వేదన పడ్డాడట. వీరు దేవుని మాట వినని వారిగా ఉన్నారు, వీరు దేవుని మాటకి లోబడిన వారిగా ఉన్నారు, వీరు మెడవంకర జనంగా ఉన్నారు. కనీసం ఈమె బ్రతికైనా మారాలి, ఈమె జీవితమైనా మారాలి. మనలో కూడా అలాగే ఉన్నామేమో, మెడవంకర జనంగా ఉన్నా. నీవు అనుకునేది సత్యం, నీవు చేసేదే కరెక్ట్, నీవేం చేసేదే కరెక్ట్ అనుకుంటున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త కలిగి ఆలోచించి, జాగ్రత్త కలిగి పని చేయి. దేవుని దృష్టికి ఇది యోగ్యమైనదా కాదా? దేవుని దృష్టిలో ఇది సంతోషమా కాదా? వ్యాఖ్యలు పడే ఉద్యమం కలిగి ఉన్నావా? సమస్యతో మాట్లాడుతున్నావా? అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ బాధింపబడుతున్న దురాత్మ శక్తితో మాట్లాడుతున్నాడు, ఆ బాధింపబడుతున్న సమస్యతో మాట్లాడుతున్నాడు, వేదన పడుతున్న సమస్యతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కూడా నువ్వు ఏ సమస్యను చూస్తున్నావో, దేని కొరకు వేగిలు పడుతున్నావో, దేని కొరకు బాధపడుతున్నావో, ఒక నిజమైన క్రైస్తవుడిగా, క్రీస్తు కలిగిన బిడ్డగా, ఒక నీతి మార్గం నడిచేవాడిగా, రక్షణ మార్గంలో నడిచేవాడిగా దేని కొరకైతే వేదన పడుతున్నావో, వ్యాఖ్యలు పడుతున్నావో దానితో మాట్లాడు. యేసునామములో మాట్లాడు. నిన్ను ఆమెను విడిచిపోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఉన్నాడు. నీవు మొట్టమొదటి విశ్వాసించాలి, దేవుడు నాకు అధికారం ఇచ్చినాడని. దేవుడు నాకు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ లోకమైన చీకటి శక్తుల మీద, అంధకార శక్తుల మీద, దురాత్మల మీద, అంధకార సమూహం మీద అవి ప్రజలను నాశనం చేస్తున్నాయి. ఆ ప్రజలను నాశనం చేయకుండా ప్రజలను కాపాడే దేవుడు అధికారం నాకు ఇచ్చినాడు. ఆ బిడ్డలను కాపాడే అధికారం నాకు ఇచ్చినాడు. ఆ యవనస్తులను కాపాడే అధికారం దేవుడు నాకు ఇచ్చినాడు. ఇది దేవుని పిల్లల యొక్క లాభ సాధనము. సాతాను పిల్లల యొక్క లాభ సాధన ఎప్పుడు వారి కుటుంబమే, ఎప్పుడు వారి ఐశ్వర్యం రావడమే, ఎప్పుడు ఏదో రకంగా వారి ధనాన్ని సంపాదించుకోవడమే. క్రీస్తు పిల్లల యొక్క లక్ష్యం నేను ఏమైనా పర్లే, ఇతరులు ఆనందంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలుకు తెలీదా? అతను ఇలా మాట్లాడితే, అతను ఇలా దురాత్మను గద్దిస్తే అందరి ముందు తల ఎత్తుకోలేడని, ఈ అధికారులు చెరసాలలో వేస్తారని, ఈ అధికారులు కొడతారని తెలీదా? అపోస్తలుడైన పౌలు మహాజ్ఞాని, యూనివర్సిటీలో చదువుకునేవాడు. అప్పట్లోనే ఒక మహాజ్ఞాని అని అతనికి ఆ మాత్రం తెలియదా? నీ జ్ఞానంతో నిన్ను కాపాడుకోవడం కాదు, కానీ నీ జ్ఞానంతో ప్రక్కవారి జీవితాలు కట్టడం నేర్చుకోవాలి. నీ జ్ఞానంతో ప్రక్కవారిని సాతానిక బంధకముల నుంచి విడిపించడానికి నువ్వు దేవునికి నామాన్ని ఉపయోగించాలి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏమి చేస్తున్నావు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎన్ని కుటుంబాలు కడుతున్నావు? ఎంతమంది యవనస్తులు నడిపిస్తున్నావు? ఎంతమంది యవనస్తుల్ని రక్షణ అనే మార్గంలోనికి నడిపించగలుగుతున్నావు? అయ్యో, అక్కడికి వెళ్తే నేను ఎలా అయిపోతానే, అక్కడికి వెళ్తే నేను అలా మాట్లాడితే ఈ క్రైస్తవుడు అనుకుంటారే, అరే ఇది క్రైస్తవుడంట, ఇది చేసామని పనికి మన వల్లే ఇప్పుడు వచ్చి నీతి బోధన చేస్తున్నారని అనుకుంటారని. క్రమశిక్షణ లేని బ్రతుకు, సరి అయిన బ్రతకలేవు, దేవుడి వైపు చూడలేవు, దేవుడితో సహవాసం ఉండలేవు, కానీ పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే బ్రతికేవాడు ఎప్పుడు వ్యాకులు పడడు, పేరుకు మాత్రమే బ్రతికేవాడు ఎప్పుడు ఆ సమస్య చూడలేడు. ఏ సమస్య? నీ సమస్య కాదు, ప్రక్కవాడి సమస్య.
పక్కవాడిపై వేదన, దురాత్మలు ఏ వేదన పుట్టిస్తున్నాయో, ఏ శాంతి లేకుండా చేస్తున్నాయో, ఏది దురాత్మల పనో, ఏది సైతాని పనో గమనించలేవు. ఆ సాతాన్ని గద్దించలేవు, ఆ సాతాను మీద అధికారం పొందుకోలేవు. ఎందుకని? నీకు స్థిరత్వం లేదు, నీకు దేవుని యొక్క లక్షణాలు లేవు. ఈ సాతాను మీద ఏం చేశారంట? ఈ అపోస్తలుడైన పౌలుని, శీలని తీసుకొని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళారు. అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళి అది చెప్తున్నారట. చూడండి 20వ వచనం. అంతటా న్యాయాధిపతుల ఎదుగు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యోధులై ఉండి రోమిలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు. మొదటి ఏమిటంట? అంగీకరించుటకైనను. ఏం చేయకూడదు వాళ్ళు? ఈ అపోస్తలుడైన పౌలు శీలం ఏం చేస్తున్నారు? రక్షణ మార్గాన్ని బోధిస్తున్నారని తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ వీరే చెప్తున్నారు, మనం అంగీకరించకూడదు. ఎందుకని? మనం దయ్యం పిల్లలు, మనం ఆ పని చేయకూడదు. ఏ పని? దేవుడి పని. అసలు మనం ఒప్పుకోవడానికి వీలులేదు. ఏది? యేసు క్రీస్తు దేవుడని, యేసు క్రీస్తు మా బ్రతుకులు మార్చడానికి వచ్చాడని, యేసు క్రీస్తు లేకపోతే మా బ్రతుకులు మారవని ఒప్పుకోవడానికి వీలు లేదు. మాట్లాడుతున్నారు అధికారులు. మనం అంగీకరించకూడదు, ఆచరించకూడదు. ఎందుకని? మన సైతాన్ పిల్లలు కదా. ఈరోజు నీవు అదే లక్షణం కలిగి ఉంటున్నావేమో. అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు నాకు దేవుడై ఉన్నాడని, దేవుని ఆత్మ నాలో నివసిస్తుందని, నేను ఆయనకి భయపడాలని, ఆయన మీద అధికారిగా ఉన్నాడని, దేవుని ఆత్మ నీలో సంతోషిస్తుందా? వీరు అంటున్నారు, అయ్యా మీరు మా ఆచారాన్ని అంగీకరించకూడదు, ఆ ఆచారాన్ని చేయకూడదు, దానిని చూడకూడదు. అధికారం చూడండి, అది నా మాట కాదు. 21 రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రకటిస్తున్నారు. ఎందుకని? మీరు దయ్యం పిల్లలైతే దేవుని పనులు ఎందుకు చేస్తారు? మీరు దయ్యాల ఆచారాలు ఆచరిస్తే దేవుని ఎప్పుడు ఆచరిస్తారు? దేవుని నామాన్ని ఎప్పుడు పూజిస్తారు? దేవుని నామాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? ఆలోచన చేసుకో. ఒకసారి ఆలోచన చేసుకో, నువ్వు ఏ ఆచారం ఆచరిస్తున్నావో, దేనిని అంగీకరిస్తున్నావో, దేనిని ప్రకటిస్తున్నావో. ఈ దయ్యం పిల్లలు దేవుని ఆజ్ఞకి, దేవుని అధికారానికి లోబడిన జనాంగముగా ఉన్నారు. దేవుని మాటని వినడంలో వారుగా ఉన్నారు. అయితే దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే, నేనేమైనా పర్లేదు కానీ, వారు మమ్మల్ని ఏమి చేసినా పర్లేదు కానీ, మేము దేవుని కొరకు నిలబడతాం, దేవుని కొరకే ఉంటాము, దేవుడు మాకుంటే చాలు అనుకున్నా. ఏం చేశారు? అధికారులు తీసుకొని వెళ్ళి అక్కడ వచ్చినాడని మీరు చదవాలి. కొరడా దెబ్బలు కొట్టారు, బాండాలు వేశారు, బిగించి చెరసాడు పెట్టారు. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకుంటే ఆశీర్వాదం వెతుకునే వారు అనేక మంది, క్రీస్తు నమ్ముకుంటే ఐశ్వర్యం వెతుకునే వారు అనేక మంది, క్రీస్తు నమ్ముకుంటే క్రీస్తు రాజ్యాన్ని విస్తరింప చేసేవారు కొంతమంది మాత్రమే. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకుంటే కొన్ని కుటుంబాల్లో సమాధానం ఇచ్చేవారు కొంతమంది మాత్రమే, కొన్ని కుటుంబాలకి విడుదల ఇచ్చేవారు కొంతమంది మాత్రమే. మేము శ్రమ పడినా పర్లే, మేము బాధపడినా పర్లే, మా బ్రతుకులు ఏమైనా పర్లే, వారి కొరకు మేము హింసించబడడానికి రెడీ, వారి కొరకు మేము వేదన పడడానికి రెడీ. ఇది క్రీస్తు పిల్లల యొక్క లక్షణం. అపోస్తలుడైన పౌలు కూడా లక్షణం అదే. ఏమైతే అనుకున్నాడో అదే జరిగింది. తీసుకెళ్ళారు, కుట్టారు, చెరసాలు వేసి బండలు వేసి బిగించారు. సాతాను పిల్లలు అనుకున్నారు, ఏమనుకున్నారు? మా వ్యాపారాన్ని ఆపేస్తావా, మా లాభాన్ని ఆపేస్తావా, మేము నాశనమైపోవాలని చూస్తావా, మా సంతోషాన్ని ఆపేస్తావా, నీ అంతు చూస్తామనుకున్నారు. ఈ లోకంలో పనికి మాలిన ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా ఆలోచన చేస్తారు.
ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు, సాతాను ఆత్మ కలిగిన ప్రతి ఒక్కడు దేవుని పిల్లలపై అదే రక్షణ కలిగి ఉంటాడు. నీవు కూడా అదే కోపం కలిగి ఉండడానికి వీలలేదు, అదే మొండి వైఖరి కలిగి ఉండడానికి వీలలేదు. అపోస్తలుడైన పౌలుని చెరసాలలో వేసి బంధించి ఉండగా అప్పుడట అపోస్తలుడైన పౌలు ఎప్పుడు చేసే పని చేయడం ఆరంభించాడు. చూడండి 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయించు కీర్తన పాడుచుండిరి, ఖైదీలు విడిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాలకు నాదులు అదిరను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఏం చేస్తున్నారట దేవుని పిల్లలు? దేవుని నామన ప్రార్థన చేస్తున్నారట. అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చిందట, చెరసాల పునాదులు అదిరినాయట. ఆ బంధకముల బంధిపడిన ప్రతి ఒక్కరు బంధకములు ఊడినాయట. హల్లెలూయా. దేవుని పిల్లలు కలిగే ప్రతి ఒక్కరు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఆ బంధకములు ఉన్నప్పుడు కూడా ఆ బంధకం నుంచి విడిపించేవాడు దేవుడు. వీళ్ళు చెరసాలలో వేసి బంధించాడు సాతానుగాడు. వీళ్ళు చెరసాలలో వేసి బంధించినప్పుడు కూడా వీళ్ళు ప్రార్థన చేయడం మానలే, పాటలు పాడడం మానలే, దేవుని నామని ఆరాధన చేయడం మానలే. బట్ నువ్వేం చేస్తున్నావు? సమస్య వచ్చిందని కూలిపోతున్నావా? సమస్య వచ్చిందని నాకెవరు లేరు, నన్ను చెరసాలలో వేశారు, నన్ను కొట్టాడు, వస్త్రాలు తీసివేశారు అని పౌలు అనుకున్నాడా? లేదే. నేను చెరసాలలో ఉన్న ఆరాధన చేయాలి, బంధకముల్లో ఉన్న ఆరాధన చేయాలి, నా చేతికి సంఖ్యలు ఉన్న ఆరాధన చేయాలి. దేవునికి పిల్లల లక్షణం. చెరసాలలో ఉన్నా నేను ఆనందించాలి. ఇతరులను క్రీస్తులోకి నడిపించడానికి నేను ఏమైనా పర్లే, ఇతరుల ఆనందంలోకి వచ్చడానికి నేను ఏమైనా పర్లే. ఈరోజు నీలో ఏ లక్షణాలు ఉంటున్నాయి? ఈరోజు నీలో ఏ బుద్ధి ఉంటుంది? చెరసాలను వేసి బంధించారు, కొట్టారు, కొరడాలతో కొట్టారు, రక్తపోయి ఈ రెండు చేతులకి చెరస, కాలుకి బండలు. పౌలు సేన కలిసి దేవుని నామాన్ని ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తుండగా ఏమైంది? ఈ సంఖ్యలు అడిచేస్తా రక్తం కారుతుంది. రక్తం కారణం సరే దేవుని నామాన్ని ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే బంధకం నుంచి విడుదల, ఆరాధన చేస్తే చెరలో ఉన్న వారికి విడుదల, ఆరాధన చేస్తే బాధింపబడుతున్న వారికి విడుదల. ఏమైంది? ఆరాధన చేస్తున్నాడు ఆ దేవాది దేవుడు, ఆ సింహాసన శ్రీనుడు దేవుడు పైన వాడు కిందకి దిగి వచ్చిందట. మహాభూకంపం కలిగిందట. మహాభూకంపం కలిగి చెరసాలకు నాదులు వణికినాయట. బలమైన విశ్వాసము ద్వారా ఏమవుతాయి? బలముగా దేవుని పిల్లలు ఉంటే సాతాను గోడలు కూలిపోతాయి, సాతాను బంధకములు రాలిపోతాయి, సాతాను పని చేయలేడు. కాబట్టి నీవేం చేస్తావండి? ఆలోచన కలిగి ఏ బంధకములు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ప్రార్థన చేయడం నేర్చుకో. క్రీస్తు బిడ్డగా ఉండడం నేర్చుకో. పాటలు పాడడం నేర్చుకో. నువ్వు పాటలు పాడి ఆరాధన చేస్తుంటే ఇతరుల బంధకములు ఉన్నవారు కూడా నీ వల్ల విడిపించబడతారు. పౌలు శీల బంధకములు ఉండి ఆరాధన చేస్తుండగా ఇతరుల పునాదులు సైతము వణికి చెరలో ఉన్న బంధకములను ఊడిపోయి ఉన్నాయట, సంఖ్యలని తెగిపోయి ఉన్నాయట. అర్థమైందా? నీ ప్రార్థనలో ఉన్న శక్తి, పాటల్లో ఉన్న శక్తి, ఆ దేవాది దేవుడు ఎట్టి రీతిగా బంధకములు ఉన్నవారిని విడిపిస్తాడో, నీవు బంధకములో ఉంటే నీతో పాటు ఉన్నవారిని కూడా ముందుగా నడిపిస్తాడు. నీకు ఇచ్చే సాక్ష్యం ద్వారా, నీకు ఇచ్చే విజయం ద్వారా, నీకు ఇచ్చే సాక్ష్యం ఏమైందంటే కొన్ని కుటుంబాల ఆనందం, కొన్ని కుటుంబాలు క్రీస్తు దగ్గరికి, కొన్ని కుటుంబాలు నీలాగే ప్రార్థన కలిగి ఉంటాయి. క్రీస్తు పిల్లలు దేవుని కొరకు పోరాడితే సాతాను సైన్యం ఎప్పుడు వారి ఆనందం కొరకే బ్రతుకుతారు. సాతాను సైన్యం ఎప్పుడు వారి లాభం కొరకే బ్రతుకుతారు. క్రీస్తు బిడ్డల వారికి లాభ సాధకం ఏమైందంటే క్రీస్తు మరొక గృహంలో జన్మించాలి, క్రీస్తు మరొక గృహంలో జన్మించాలి, క్రీస్తు వల్ల కొన్ని బంధకం నుంచి విడిపించబడాలి. క్రీస్తు బిడ్డల లక్షణం. ఆ చెరసాలధికారి తనకు తాను హాని చేసిపోతుండగా పౌలు అంటాడట, అయ్యా బిగ్గరగా చెప్తాడట, బిగ్గరగా. చూడండి 27 అందులో చెరసాల నాయకులు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీకు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పను. చూసారా?
ఎప్పుడైతే విశ్వాసం కలిగి నువ్వు నిలబడతావో నీ ద్వారా కొన్ని కుటుంబాలు మారుతాయి. బంధకములను వారు విడిపించబడతారు. ఆ బంధకముల్లోని అధికారిగా ఉన్నారు. ఆ అధికారి వచ్చి ఈ పరిస్థితిని బట్టి వీరు నన్ను చంపేస్తారు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే పౌలు శీల విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళు వెళ్ళలేదు. వారితో పాటు బంధకంలో వారు విడిపించబడిన వారు కూడా ఆ పౌలు శీల వారు నిలబడి ఉన్నారు. నీవు దేవుని కుమారుడని నీతి కలిగి యథార్థత కలిగి దేవుని మార్గంలో నిలబడితే నీ వెనక నుండి వారు కూడా నిలబడతారు. నీవు చేతకాని వాడివి, చేతకాని వాడు అయితే నీ ద్వారా నీ కుటుంబానికి నాశనం. నీవు సరైన క్రైస్తవ మార్గంలో లేకపోతే, క్రీస్తుని కలిగి లేకపోతే నీ ద్వారా నీ కుటుంబానికి ఇబ్బంది. అన్యాయమైన దాని కొరకు, అన్యాయంగా వచ్చే దాని కొరకు, ప్రజల మోసం చేసే దాని కొరకు క్రీస్తుని విడిచిపెట్టకు. సాతాను లక్షణం కలిగి ఉండకు. సాతాను దగ్గర నుంచి వచ్చే లాభము కొరకు పరిగెత్తకు. క్రీస్తునందు నేను ఎలా లాభం వెతకాలి అని ఆలోచన కలిగి, క్రీస్తులో నేను ఏ లాభం సంపాదించుకోవాలి ఆలోచన కలిగి, క్రీస్తు కొరకు నేను ఏం అవ్వాలి, నేను ఏమైతే ఆయనకి లాభంగా మారుతాను, నేను ఏమైతే నా వాళ్ళకి, నా సంఘానికి, నా దేవాది దేవునికి లాభసాధనంగా ఉండగలను ఆలోచన చేసుకో, ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, కృపగల యేసయ్య, మీకే స్తోత్రం. సాతానిక లక్షణములు ప్రజలను మోసం చేయడం, ప్రజలను పాడు చేయడం, నీ యొక్క బిడ్డలని చెరసాలలో వేచి సంతోషించాను. దేవుని యొక్క లక్షణము, దేవుని బిడ్డల యొక్క లక్షణము ప్రజలను విడిపించడం, ప్రజల కొరకు శ్రమల పడ్డం, ప్రజల కొరకు బంధకములను ఆరాధన చేయడం. ఏ సమయంలో నీ కొరకు లాభ సాధనమై ఉండాలి, నీలో లాభాలు వెతికే వారికి ఉండాలి. ప్రతి బిడ్డపై కృప చూపండి, ప్రతి బిడ్డను దీవించండి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ వారి పరిస్థితిని మార్చండి. నీ కొరకు లాభసాధనగా ఉండాలి, నీళ్ళు లాభసాధనగా ఉండే కుటుంబాలు కట్టుకునే వారిగా ఉండాలి. కృప చూపండి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.